కానీ నిజంగానే కొన్ని తెలియదు. తెలియనివి తెలియదు అని ఎంత కరెక్ట్ ఈరోజు 10 మంది లీడర్లు ఒక వేదిక మీద ఉన్నప్పుడు 10 మంది 10 రకాల మాటలు చెప్తారు. కోర్స్ అందరూ దీని గురించే మాట్లాడతారు. అందరి గోలు శ్రీకరైన్‌లో సక్సెస్ అవ్వడమే. అందరి ఆలోచనలు శ్రీకరైన్‌లో సక్సెస్ అవ్వడమే. అందరూ పరిగెత్తేది శ్రీకరైన్‌లో మన కింద వాళ్ళని ఎలా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోటే. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కో వే ఉంటుంది. ఒకళ్ళు కొంచెం మృదువుగా మాట్లాడొచ్చు. కొంతమంది కమాండింగ్‌గా మాట్లాడొచ్చు. కొంతమంది రిక్వెస్ట్‌గా చెప్తుండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్‌లో. కొంతమంది కన్విన్స్‌డ్‌గా. అసలు వీళ్ళు చెప్పే మాటలు చూస్తే ఎలా ఉంటదంటే, అసలు వీళ్ళు తప్ప ఇంకా ప్రపంచంలో వీళ్ళకి మూడో వ్యక్తి తెలీదేమో అని, అవి తీసుకొచ్చిన వ్యక్తిని మోటివ్ చేస్తానికి ప్రయత్నిస్తా ఉంటారు. బట్ ఇక్కడ మీరొక మంచి వ్యాపారం మొదలుపెట్టి, మీరు పార్ట్నర్స్ కోసం వెతుకుతున్నారు. ఈ పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, వాళ్ళు మీతోటి ఎంతకాలం సర్వైవ్ అవుతారు? వాళ్ళు మీరు చెప్పిన ప్రతి దానిని యాక్సెప్ట్ చేయగలిగేవాళ్ళా? ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ ప్రోగ్రెస్. ఈ పర్సనల్ ప్రోగ్రెస్‌లో మొదటిగా మీరేం నేర్చుకున్నారు ఈ బిజినెస్ గురించి? ముఖ్యంగా బిజినెస్ గురించి నేర్చుకోవాలండి. దీంట్లో ఏముంది? ఎళ్లి చెప్పగానే నా ఫ్రెండే కదా 2200 కట్టేస్తాడు. నా రిలేషనే కదా 2200 కట్టేస్తాడు. నాకు ఇద్దరొచ్చేసారు కదా! ఇంకా దీంట్లో నా పర్సనల్ ప్రోగ్రెస్ ఏముంటుంది? ఇద్దరు రాగానే నాకు 1 పీవీ అయింది అంటే, ఆ ప్రోగ్రెస్ ఎలాంటి ప్రోగ్రెస్? అలాగే ఆ వచ్చిన ప్రోగ్రెస్‌ని పక్క వాళ్ళకి మీరు చూపించుకుంటూ, మీరు ఎదగడానికి ప్రయత్నించాలి. ఇందాక నుండి నేను చెప్తుంది అదే. మనలో మార్పు కనబడాలి. ఈ మార్పు ఎంతగా కనబడుతుందో అవతల వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు. కోర్స్ కొన్నిసార్లయితే మీకు నిజంగా ఫ్రీగానే ఉన్నారు. నిజంగా ఇంట్లోనే ఉన్నారు. బట్ ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఎక్కడికో రమ్మని. సారీ చెప్పేయండి. నేను రాను. నేను బిజీగా ఉన్నానని చెప్పండి. ఎందుకు అంటే శ్రీకరాల గురించి ఒక చిన్న మీటింగ్ ఉంది. లేదా వేరే వాళ్ళని కలవడానికి వెళ్తున్నానని చెప్పండి. ఒక 3, 4 టైమ్స్ ఇట్లాగా అవతల వాళ్ళని అవాయిడ్ చేయండి. మీరు ఇంతకుముందు ఎలా అయితే ఫ్రీగా ఉన్నారో, వాళ్ళెక్కడికి పిలిస్తే అక్కడికెళ్లారో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఈ బిజినెస్ పెద్దగా రన్ అవ్వట్లేదేమో, అందుకే ఫ్రీగానే ఉన్నాడు, నాతో వచ్చేస్తున్నాడు. మరి మీరు ఇందులో బిజీ అవుతేనే కదా అవతలోళ్ళు గూడా వస్తారు. కాబట్టి మీరు కొంచెం వాళ్ళకి డిఫరెంట్‌గా కనబడుతూ, మీ ప్రోగ్రెస్‌ని వాళ్ళకి చూపియాలంటే కూడా కొన్నిసార్లు ఎస్కేప్ అవుతూ ఉండండి. ప్రతిసారి టైం ఇవ్వమాకండి. బట్ మీ అండర్‌లో ఉన్న మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా టైం ఇవ్వండి. నెక్స్ట్ డ్యూప్లికేషన్. ఈ డ్యూప్లికేషన్ ఖచ్చితంగా మీ కింద వాళ్ళతో మీరు చేయించాలి. మీరు చేసినట్లుగా ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మీరు ఎలా అయితే చేస్తూ వెళ్తున్నారో వాళ్ళందరూ గూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి. కానీ ఫాలో అనేది కొన్ని రోజులు మాత్రమే.
మీరు లీడర్గా ఎదగాలి. లీడర్ అనే వాళ్ళం కూడా కింద ఫాలోవర్స్నే కాదు, వాళ్ళని కూడా లీడర్స్గా ఎదగడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు సపోర్ట్, మన వంతు ఎడ్యుకేషన్, ఏదైతే మీరు చేయగలుగుతారో ప్రతిదీ చేయాలి. సో నిన్న చెప్పినటువంటి ఈ 10 స్టెప్స్ అయితే నేను చెప్పేశాను. మరి ఎవరు ఎలా రాసుకున్నారా రాసుకోలేదా నాకు తెలియదు. సో రాసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైతే 54 మంది రాగానే నేనైతే స్టార్ట్ చేసేసానండి. టైం సరిపోదు, అందుకనే దయచేసి అందరూ టైంకి రావడానికి ప్రయత్నించండి. దట్టు మార్నింగ్ టైము ప్రీషియస్ టైం కాబట్టి మీరు స్టార్టింగ్ నుండి ఉంటే బాగుంటుంది. అండ్ ఈ 10 స్టెప్స్ ఎవరికి నచ్చాయి, ఎవరు ఫాలో చేస్తున్నారు ఆల్రెడీ, సో ఎవరికి కొత్తది ఏదన్నా అర్థమైందా? ఇవి తెలుసుకునే ముందు మన మధ్యలో ఎవరైనా ఒక ఆర్గనైజర్ ఉంటే ఆర్గనైజర్తో మాట్లాడిద్దాం. ఆర్గనైజర్స్ ఎవరైనా ఉంటే నేను చెప్పిన విషయాలే కాదు, ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏదైనా ఉంటే కూడా షేర్ చేస్తారేమోనని పిలుస్తున్నానండి. ఎనీ ఆర్గనైజర్ హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్గనైజర్స్ నేను చెప్పిన స్టెప్సే కాకుండా ఇంకా మీకేమైనా తెలిస్తే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి నాకు ఇవి కూడా తెలుసండి అని మీరు కూడా చెప్పచ్చు. నో ఇష్యూ. ఇక్కడ మన బిజినెస్లో ముఖ్యంగా అఫ్ కోర్స్ మనకి వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. కానీ ముఖ్యంగా అవతల వాళ్ళని హర్ట్ చేసేటట్టు మాట్లాడకూడదు. అలాగే అవతల వాళ్ళ ఇబ్బంది పెట్టేటట్టు మాటలు మాట్లాడకుండా ఉండాలి. కానీ మాట్లాడకపోతే ఇబ్బంది అండి. మన బిజినెస్లో మన మాటే మన పెట్టుబడి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. నిన్న మాట్లాడిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా మాట్లాడినా పర్లేదు. బట్ ఆర్గనైజర్స్ ఎవ్వరు లేరా? 156 మందిలో ఆర్గనైజర్స్ ఎవ్వరు లేరా అండి? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు విఠల్ మేడం, వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. సార్ గుడ్ మార్నింగ్ మేడం, ప్రతి ఒక్కరూ లీడర్ అనే వ్యక్తి ఎదిగితేనే సక్సెస్ అవుతారు మేడం. ప్రతి ప్రతి వ్యక్తి కూడా నేర్పించాలి కదా మేడం. బిజినెస్ మనది ఆల్రెడీ మీరు చెప్పారు మేడం. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేకుండా ప్రతి ఒక్క జూనియర్ కూడా సక్సెస్ కావాలంటే ప్రతి ఫీల్డ్ ఆఫీసర్, ప్రతి కొత్తగా వచ్చిన వ్యక్తి మాత్రం నేర్పించాలి మేడం. పర్సనల్గా కూర్చొని అయినా సరే, లేకుంటే మాస్ మీటింగ్ అయినా సరే, హోమ్ మీటింగ్ అయినా సరే, ప్రతి వ్యక్తి నేర్చుకుంటే సక్సెస్ అవుతారు మేడం. ఇంకో వ్యక్తి మేడం, ఒక ఆర్గనైజర్ అయినా సరే, ఫీల్డ్ ఆఫీసర్ అయినా సరే, నేను చేసిన మా సీనియర్ డబ్బులు వస్తాయనే ఆలోచన అందరూ తొలగించుకోవాలి. అది ఎందుకంటే కొంతమంది టీంలలో అవుతుంది మేడం. ఈ ఆలోచనలు కూడా వస్తాయా? ఉన్నాయి మేడం, చాలా మంది కూడా అంటారు మేడం, మేము చేసిన మా సీనియర్ డబ్బులు వస్తున్నాయనే ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు మేడం. అలాంటి ఆలోచనతో ఇక్కడ ఒక కంక్లూజన్ ఇస్తా నేను. మీరు మీ సీనియర్కి వస్తుందా అనే వాళ్ళకి ఒక కంక్లూజన్ చెప్పండి మేడం. వల్ల ఏ ఒక్క కొత్త వ్యక్తి వల్ల అయినా మీ సీనియర్కి మీ వల్ల కేవలం 200 మాత్రమే వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జత అయితే 400. ఏ ఒక్కరు వచ్చి ఇక్కడ వర్క్ చేసినా వాళ్ళ వల్ల మీ సీనియర్కి ఓన్లీ 1 టైం 200, ఒక్క పెయిర్కి 400. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కింద కింద వచ్చే వాళ్ళ ద్వారా మీకు వస్తుంది, పై వాళ్ళకి కూడా వస్తుంది తప్ప మీ వల్ల మాత్రం
కేవలం ఒక్కసారి ఎప్పుడైతే మీరు ఇక్కడ సైన్ అప్ అవుతున్నారో ఆ సైన్ అప్ అయిన ఇప్పుడు మాత్రమే మీ వాళ్ళు వస్తాయి. మరి మీ కింద వాళ్ళని తీసుకురాకపోతే మీకు వచ్చే 400 కూడా ఆగిపోతాయి, మీకు వచ్చే 200 కూడా ఆగిపోతాయి అనే దాంతోటి వర్క్ చేయండి. కానీ మీరు చేస్తే మీ సీనియర్కి ఫస్ట్ ఆఫ్ వస్తాయని ఆల్ కింది వాళ్ళకి వస్తున్నాయి కదా మేడం, అది ఎందుకు సార్ గమనించరు వాళ్ళు? గమనించట్లే. అదే చెప్తున్నాను సార్, అందుకే క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ 1,00,000 మంది 1,50,000 మంది నిన్న రీసెంట్గా ఒక ఐడియా వేసినప్పుడు 1,60,000 కూడా దాటింది. ఈ 1,60,000 మంది వచ్చినా కానీ మొదటి వ్యక్తికి ఏమీ రాదండి. ఆల్రెడీ టీం బిల్డ్ అయిపోయింది. ఎవరికి వాళ్ళకి ఈవెన్ 40,000 వీక్లీ తీసుకునే వాళ్ళకి కూడా 100 పేర్లకే వస్తుంది, 100 పేర్స్కి మాత్రమే వస్తుంది. మీ వల్ల మీ సీనియర్కి 1 టైం మాత్రమే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఒక కొత్త వ్యక్తి వచ్చారు అని అంటే ఆ కొత్త వ్యక్తి మరో కొత్త వ్యక్తిని తీసుకొస్తే వాళ్ళకి మనకి ఇద్దరికి వస్తుంది. ఇలాంటి ఆలోచనలను వదిలేయండి. ఇంకొకటి, మన కంపెనీ పేరుని గమనించండి, శ్రీకారయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్ఫేర్ అనే పదానికి మొదటిగా అర్థం తెలుసుకోండి. వెల్ఫేర్ అంటేనే చేయూతనివ్వడం, సర్వీసెస్ అంటేనే ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకునే కాన్సెప్ట్లో మనం ఉన్నాం. దీన్ని మార్కెటింగ్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. సో అలాంటప్పుడు మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తేనే కదా మనకొకళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకొక విషయం, మన తల్లిదండ్రుల్ని మనల్ని పెంచారు, మరి మన పిల్లల్ని మనం పెంచితే కదా రేపు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే, మన కింద టీంని మనం ఎలా అయితే మోటివ్ చేసుకుంటున్నామో వాళ్ళు కింద వాళ్ళని మోటివ్ చేసుకోవాలి తప్ప ఇలాంటి ఆలోచనలతో ఉంటే బిజినెస్లో ఎదగలేమండి. ఒక షాప్ పెట్టుకున్నోడి దగ్గర కూడా మనం వెళ్ళి ఏదన్నా కొంటే, నేను కొంటేనే నీ బిజినెస్ రన్ అవుతుందా అంటే, మరి వాళ్ళు ముందు పెట్టుబడి పెడితేనే కదా మనం వెళ్ళి ఆ షాప్లో ఏదైనా కొంటున్నాం. పెట్టుబడి మనం ఇచ్చామా? అలాగే ఒక అప్లైన్ డబ్బులు వస్తున్నాయి అని అంటే అసలు వాళ్ళు ఇందులోకి ఎంటర్ అయ్యి నీకు చెప్తేనే కదా నీకు ఈ అవకాశం వచ్చింది. వాళ్ళు నీకు చెప్పకపోతే మీకు అవకాశం ఎలా వచ్చేది? ఎవరో మూడో వ్యక్తి అయినా చెప్తాడేమో, కానీ చెప్పిన వ్యక్తిని ఎలా మర్చిపోతారు? సో ప్లీజ్ అండి, ఎవరైనా ఒకవేళ అలా అనుకుంటే మాత్రం కంప్లీట్ ఆలోచనని మార్చుకోండి. సార్ కంటిన్యూ సార్. ఇంకోటి మేడం, ప్రతి ఒక్కరు జిమ్లోకి అటెండ్ అయితే మనకు జూమ్ సరిపోదు మేడం. ఇప్పుడు 1,20,000 మంది ఉన్నామంటున్నాము. ప్రతిరోజు 200, 300 మాత్రమే వస్తారు. ఒక్కొక్క వ్యక్తి ఇద్దరిని తీసుకురమ్మని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు మేడం. ఒకరు కూడా జూమ్లోకి ప్రతి ఒక్కరు వస్తే కూడా అందరూ సక్సెస్ అవుతారు. మాస్ మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరు కొత్త వ్యక్తులు తీసుకొస్తే 14 వీక్స్లో ఏదైతే ఉందో సీలింగ్ అది తొందరగా అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. 42 వీక్స్లో మనం CEO అని ఏ విధంగా కంపెనీ మనకు డిజైన్ చేసిందో ఎండి గారు, ఆ వ్యక్తి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఆ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఫాలో అవుతారో ఆ విధంగా అందరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మేడం. మనం తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి మేడం. అయ్యో నో సార్, ఏమి తప్పులు లేవు. అండ్ దీవెనమ్మ గారు 3433 మీరు హ్యాండ్ రైస్ చేశారు, మ్యూట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏమన్నా మాట్లాడాలా మేడం? మీ ర్యాంక్ ఏంటి, మీరు ఎక్కడి నుండి, ఒక్కసారి మిమ్మల్ని పరిచయం చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. శ్రీకారయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ఉదయపూర్వక మార్నింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇందులో ఆర్గనైజర్ని మేడం. నా కింద 261 మంది సభ్యులు ఉన్నారు. సో నేను ఇక్కడ ఒక టీంని మనది రన్ చేస్తూ ఉన్నాను మేడం. నాకు మేడం మేడం గారు చెప్పండి.
గారు ఫస్ట్ మీ పేరు పక్కన ఆర్గనైజర్ అనే పదాన్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఓకే మేడం. మీరు యాడ్ చేసుకోకపోతే మనకు తెలియదు కదా. సో ఓకే కాబట్టి ఓకే ఖచ్చితంగా. మరొక విషయం అండి, కొత్తగా వచ్చే వాళ్ళైనా SSE అని పెట్టుకోండి, సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే మీరు ఇంకా ఫీల్డ్ ఆఫీసర్ అవ్వలేదనే అర్థం కూడా వస్తుంది అక్కడ. కాబట్టి ఏజెంట్ అని పెట్టుకునే కన్నా సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ SSE. మీ పేరు పక్కన కొత్తగా వచ్చిన వాళ్ళు SSE అని పెట్టుకోండి. SSC కాదండి, SSE అని పెట్టండి ప్రతి ఒక్కరు. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే మేడం. ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలి అంటే నేను బాగా ఆలోచించినటువంటి విషయం మేడం. నాకు సీలింగ్ బడి దాదాపు 3 months అవుతా ఉంది, కానీ నా గ్రూపు మూవ్ కావట్లేదు ముందుకి. ఎందుకు మూవ్ కావట్లేదు అని నేను బాగా ఆలోచించాను. ఆలోచించి ఒక ప్రణాళికని అంటే నేను గ్రూప్ అయితే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను, కానీ ప్రతి ఒక్కరూ జూమ్ లో యాడ్ అవ్వాలి, అసలు దీన్ని వాట్ ఈజ్ వాట్ అనేది తెలియకుండానే ఇందులో ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయిన తర్వాత మీటింగ్స్ కండక్ట్ చేయాలి, మీటింగ్స్ కి వెళ్ళాలి, మీటింగ్స్ లో మనం ఇన్వాల్వ్ అయితేనే దీంట్లో ఇంప్రూవ్మెంట్ అవుతాము అనేటువంటి విషయం తెలియకుండానే నేను ఆర్గనైజర్ ర్యాంక్ వరకు వచ్చేసాను. ఆ తర్వాత త్రిమూర్తులు సార్ గారు, పాపారావు సార్ గారి యొక్క జూమ్ లో యాడ్ అవుతూ వింటూ వచ్చానన్నమాట. ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మనకు వినిపించేటువంటి మాట ఏంటి అంటే, మేము ముగ్గురిని జాయిన్ చేస్తాము, మాకు మా మనీ రాకపోతే ఎవరి గ్యారంటీ అని అడిగినప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నా కింద జాయిన్ అయిన ముగ్గురికి నేను గ్యారంటీ. ఎందుకంటే ఈ సంస్థ గుడ్ గా ఉంది, ప్లస్ అన్ని క్వాలిటీస్ తో ఎదుగుతూ ఉంది. కాబట్టి మీరు చెప్పేటువంటి అంశాలన్నీ మేము వింటున్నాం మేడం. వీటన్నిటిని మేము మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు వాటిని యాజ్ యూజువల్ గా వాటిని యూజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నాం. మన డౌన్ లైన్ లో ఎవరైతే మనకు చేస్తారో వాళ్ళు చేసుకుంటూ పోతూనే మనకు బిజినెస్ వస్తుంది. మన పైన ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. ఎందుకంటే విత్తనం నాటింది వాళ్ళు, నీళ్లు పోసింది వాళ్ళు, శాఖోపశాఖలుగా విస్తరింప చేసింది వాళ్ళు కనుక ఆ పెద్దవాళ్ళని మనం గౌరవించుకుంటూ సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇస్తూ గనక మనం ముందుకు వెళితే ఎలాంటి వివాదాలకి దారి తీయకుండా ప్రతి ఒక్కరూ దీంట్లో సంతోషంగా మరి ఎండి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు 1000 మంది ఖచ్చితంగా దీంట్లో కోటీశ్వర్లు అవ్వాలి అనేటువంటి మంచి ఆలోచన ఎండి గారికి ఉంది. ఇదే ఆలోచనని మనం కూడా మైండ్ లో పెట్టుకొని కష్టపడి పని చేస్తూ ముందుకు వెళితే ప్రతి ఒక్కరికి ఇందులో లాభం ఉంటుంది అనేటువంటిది నేను గ్రహించాను. 3 నెలల నుండి నాకు ఒక ఐడి కూడా పడలేదు, అయినప్పటికి కూడా నేను ఎక్కడ ధైర్యాన్ని ఆ నినాదాన్ని మన శ్రీకరాయలు రాజన్ గారు పెట్టుకున్నారు. అలాంటి స్వభావం మనం కూడా సీనియర్స్ గా మనం తీసుకుని మనం సంపాదించడం కాదు, సంపాదించిన దాంట్లో కొంత మనము జూనియర్లకి ఒక మీటింగ్లు పెట్టి జూమ్లు పెట్టి వాళ్ళని కూడా లక్ష్య సాధనలతో నడిపిస్తే ఖచ్చితంగా లక్ష్యాధికారులు కోటీశ్వరులు అయ్యేదానికి ఆస్కారం ఉన్నది నా హృదయ స్పందన. మనం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మాకు నిజంగానేనండి రాజన్ గారికి ఆయన అదే చెప్తూ ఉంటారు, 100 రూపాయలు వస్తే 95 రూపాయలు మీవి, 5 రూపాయలు నావి అంటూ ఉంటారు ఆయన. ఆ 5 రూపాయలు కూడా ఆయన తీసుకునేది అడ్మినిస్ట్రేషన్ కోసం. మనకున్నటువంటి వెబ్సైట్, మనకున్నటువంటి కస్టమర్ కేర్ నడవడానికి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ సాలరీస్ కోసమే ఆయన తీసుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా మనీ మేనేజ్మెంట్ చెప్పగలిగితే కంపెనీ పైన ఎలాంటి నెగటివ్ గానీ మన సీనియర్స్ పైన నెగటివ్ గానీ రాదనేది నా భావన మేడం. ఇన్కమ్ ప్లానింగ్ నేర్పించేటప్పుడు ఎవరో మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడుతున్నారండి, దయచేసి మ్యూట్ అందరు ఆఫ్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు ఇన్కమ్ ప్లాన్ చెప్పేటప్పుడు క్లియర్గా వెయ్యండి వాళ్ళకి, కొత్త వాళ్ళకి. మనకి
ఒక్క ఇద్దరు రాగానే 500 వస్తున్నాయి, 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ వెళ్తుంది. అలాగే కింద వచ్చిన 400 అంటే మరొక జత మన ప్రమేయం లేకుండా వచ్చినటువంటి ఒక్క జతకి 400 వస్తున్నాయి. వాళ్ళకి 500 వెళ్తాయి, మనకి 400 వస్తాయి. ఇక్కడ కూడా 50 రూపాయలు కట్ అవుతాయి, 200 మీ ప్రోడక్ట్కి కట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే 400 వచ్చినా 50 రూపాయలే, 40,000 వచ్చినా 50 రూపాయలే. రేపు మీకు గోల్డ్లోకి వెళ్ళి గోల్డ్లో వచ్చినా అదే 50 రూపాయలు, డిజైర్లోకి వెళ్ళి 1,50,000 వచ్చినా అదే 50 రూపాయలు. ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ సిస్టమ్ ఎవరున్నా కూడా 50 రూపాయలు. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే చాలా మందికి మనం సిల్వర్ ఒక్కటే చెప్తున్నాం. ఈ సిల్వర్ లోనే వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా గోల్డ్, డిజైర్, డ్రీమ్ చెప్తే నిజంగా వామ్మో అనుకొని పక్కకి వెళ్ళిపోతారు. అసలు ఇది నిజం కాదని అని అనుకుంటారు. కానీ ఒక బిజినెస్ లో ఏదైనా సాధ్యపడుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం లాస్ట్ గా ఇది చెప్పి నేను కంక్లూజన్ ఇస్తాను. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని అధిగమించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇలా ఆలోచిస్తాం, ఎవరైనా వచ్చి నన్ను ఆదుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా నాకు సాయం చేసే వాళ్ళు లేకపోయారా, దేవుడా నాకు ఏదన్నా దారి చూపించు అని చాలా దీనంగా ప్రార్థించిన రోజులు కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు అలాంటి అవకాశం ఈరోజు మీ అప్లైన్ ద్వారా ఒక రాజన్ స్వార్ ద్వారా మీకు వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అంటే ఇద్దరిని తీసుకురమ్మన్నారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇద్దరికి మీరు లైఫ్ ఇస్తున్నాను అని ఆలోచించండి. ఆ వచ్చే ఇద్దరు కూడా నేను ఒక అద్భుతమైన ఆపర్చునిటీకి వెళ్తున్నాను అని ఆలోచించాలి. అంటే మీకు వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ మైండ్ సెట్ ఉండాలి. ఇందాక సార్ చెప్పినట్టు కింద వాళ్ళు చేయడం ద్వారా పైన వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు అనే ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఉంటే నిజంగా అండి తులసి వనంలో గంజాయి మొక్కల్లాంటి వాళ్ళు. సో ముందుగా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు తులసి మొక్కల్ని సెలెక్ట్ చేస్తున్నామా, తులసి మొక్కల్లాగా ఉన్నటువంటి గంజాయి మొక్కల్ని సెలెక్ట్ చేస్తున్నామా? ఎవరికి తెలియదు ఇది, కానీ పీకి పారేయాలి దాన్ని. సో కానీ మన సిస్టంలో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే గంజాయి మొక్కలు కూడా పెరిగి అవి కూడా ఆక్సిజన్ని తీసుకున్నట్టు ఇక్కడ వాళ్ళకు కూడా కమిషన్లు ఈ రోజు పడకపోవచ్చు, ఫ్యూచర్లో పడతాయి. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్ అండి. సో వెంకట్ రెడ్డి సార్, డెవలప్మెంట్ ఆఫీసర్. సో ప్లీజ్ వెల్కమ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. మీరు జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మేడం. ఈరోజు ప్రతి ఒక్కరు లక్ష్యం కొరకు 200 మంది, దాదాపు 200 మంది వస్తుంటే చాలా గ్రేట్ మేడం. ఉదయం 6 గంటల నుంచి ఖచ్చితంగా ఆ వచ్చే వ్యక్తులు కూడా 6 గంటలకే వస్తే ఇంకా చెప్పే ప్రతి విషయం కూడా అర్థమవుతుంది మేడం. వీళ్ళు అందరు దయచేసి నేను 6 గంటలకి వస్తే ప్రతి విషయం కూడా మనం ఎలాగో టైం ఇస్తున్నాం కాబట్టి ఆ టైం కూడా వాడుకోవాలని వచ్చే వ్యక్తులకు చెప్తున్నాను మేడం. ఇంకో విషయం ఏంటంటే మనమే వినకుండా మనెమ్మటి కనీసం ఒక్క వ్యక్తినన్నా ఈ జూమ్ లోకి అటెండ్ చేస్తే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫీల్డ్ పోయేది కూడా కొంచెం తప్పుతుందని కూడా నేను చెప్తున్నాను మేడం. ప్రతి వ్యక్తి కూడా
దీంట్లో సంపాదించుకోవాలని, దీంట్లో నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా మేడం. నేను ఈ కంపెనీకి వచ్చి 1 సంవత్సరం అయింది. అయినా నాకు నెట్వర్క్ కొత్త అయినా మీ సలహాలు, సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ నేను ఒక 10 లక్షలు ఇలా సంపాదించిందంటే దీని మీద పూర్తి టైం ఇవ్వడానికి ఒక అవకాశం అయితే వచ్చింది మేడం. ఈ కంపెనీలకు వచ్చినాక కొంచెం ఆలోచన విధానం మారాలి మేడం. మన ఈ కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ గా మనం ఖచ్చితంగా చేయాలి మేడం. మనం డబ్బు కొరకు మనం పనిచేయద్దు, డబ్బు మన కోసం పనిచేసేటట్టు చేసుకోవాలి మేడం. ఈ కంపెనీలో ప్రమోషన్ కొరకు తప్పకుండా పనిచేయాలి మేడం. ప్రమోషన్ కొరకు వస్తే కమిషన్ తప్పకుండా వస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఎదగాలి మేడం. దీన్ని మనం నమ్ముకున్నాం, ఖచ్చితంగా దీన్ని నమ్మి వచ్చినాం కాబట్టి దీంట్లో అన్ని తెలుసుకుంటూ సీనియర్లది ఖచ్చితంగా మనం ముందుకు ఎదగాలి మేడం తప్పకుండా. ఈ కంపెనీ గురించి విని ఆచరించే వ్యక్తులను మనం తయారు చేయాలి మేడం దీంట్లో. ఎందుకంటే వారికి ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఎట్లా ముందుకు వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో ఉండం కాబట్టి ఖచ్చితంగా విని ఆచరించే వ్యక్తులను ఖచ్చితంగా మనం తయారు చేయాలి మేడం. ఈ కంపెనీలో చేరిన ప్రతి సభ్యుని నీవు ఏ కేటగిరీలో ఉన్నా ఖచ్చితంగా ఫీల్డ్ ఆఫీసర్ దాకా తీసుకొచ్చి ఫీల్డ్ ఆఫీసర్ చేస్తే వారందరినీ ఒక ప్రమోషన్ తీసుకున్నట్టు ఉంటది కాబట్టి తప్పకుండా చేయాలి మేడం. కనీసం వారానికి ఒక్కసారన్నా మీటింగ్ కు రావాలి మేడం. జూమ్ మీటింగ్ కా, ఫిజికల్ మీటింగ్ కా, కేటగిరీ మీటింగ్ కా తప్పకుండా కొత్త విషయాలు తెలుస్తాయి కాబట్టి కనీసం వారానికి ఒక్కసారన్న మీటింగ్ కి రాని వ్యక్తి ఇందులో పని చేయలేడు మేడం. జూమ్ మీటింగ్ తప్పకుండా రావాలి, ఫిజికల్ మీటింగ్ తప్పకుండా రావాలి. అలాంటి వ్యక్తులు తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతారు మేడం. ఈ కంపెనీలో చేయలేని వ్యక్తి ఏ కంపెనీలో చేయలేడు మేడం. ఎందుకంటే ఇంత 2200 తోటి పొదుపు అమౌంట్ ఏ కంపెనీలో, ప్రపంచంలో ఏ కంపెనీలు 2200 తోటి వారానికి 10,20,000, నెలకు 40,80,000 అవకాశం వచ్చే కంపెనీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ లేదు. కాబట్టి ఈ కంపెనీలో చేయలేని వ్యక్తి ఏ కంపెనీలో కూడా చేయలేడు మేడం. ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతిలో దీంట్లో ప్రతి ఒక్క సీనియర్లు కష్టపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మన త్రిమూర్తులు గారి టీము అద్భుతంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి ఎదుగుతుంది ఒక 2 సంవత్సరాలలో. ఈ రోజు మన కుటుంబం కొరకు, మన అవసరాల కొరకు మనం తలెత్తుకొని జీవించాలంటే కనీసం 1 లక్ష రూపాయలన్నా నెలకు సంపాదించాలి మేడం. సంపాదించకుంటే మనకు విలువ లేదు. బయట ఎన్ని అవస్థలు పడుతుర్రు, ఎంతో మంది ఎంతో దూరం నుంచి మనం పల్లెటూరులో ఉన్నా కాబట్టి ఎంత ప్రమాదం స్థాయిలో ఆటోలలో వెళ్తురంటే నేను వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే అలా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, పీజీ చేసిన వారు ఉన్నారు, కనీసం ఇంటర్ చేసిన వారు ఉన్నారు, 10th క్లాస్ ఎంతో మంది, అంటే అలా కుటుంబ అవసరాల కొరకు ఎంతో మంది పనిచేస్తారు. వారందరినీ మన కంపెనీలో జాయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఒక నోటి మాటతోటే ఈ బిజినెస్ అవుతుంది కాబట్టి చాలా మంది ఈ మనం చెప్తే ఈ రోజు కాకుండా ఇంకా 2 రోజులకైనా తప్పకుండా హాజరవుతారన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నా మేడం. ఇప్పటి రోజులలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఆర్థిక సంబంధాలు ఖచ్చితంగా అందరూ కూడా వ్యక్తులకు ఎట్లుందంటే ఇప్పుడు పరిస్థితి ఎవరైతే పైసలు ఉన్నోన్ని వాడిని లెక్క చేస్తారు తప్ప ఇది ఎప్పుడు లేదు. ఈ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే మేడం. నేను నేర్చుకోవాలి, నేర్పించాలి, ఇంట్లో సంపాదించాలి మేడం. తప్పకుండా ఆలోచన విధానం మారితే మనము నిలబడతాం, కనపడతాం, వినపడతాం. మనం అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ కంపెనీలో నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను మేడం. మా టీం కూడా నల్గొండ టీము అందరికీ ఆదర్శవంతంగా ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా మేము మా వర్క్ చేస్తున్నాం. మేము మా నల్గొండ టీము ఆరోగ్యకరమైన పోటీతత్వం మా 2 రాష్ట్రాల టీంకు మేము పోటీ పడడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దానికి చాలా వాల్యుబుల్ వర్డ్సే చెప్పారు మీరు. అంతే, డబ్బు లేని వాళ్ళకి వాల్యూ లేదండి, ఇది వాస్తవం. మరి ఆ డబ్బు సంపాదించుకునే అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళకి పెద్దగా చదువులు, పెద్దగా ఎక్స్పీరియన్స్లు ఏమీ అడగట్లేదు. చాలా సింపుల్గా మీకున్న పరిచయాల్ని ఇక్కడ పెట్టుబడిగా పెట్టుకోండి అని అంటున్నారు. మరి ఆ పరిచయాలలో మనం ఎవరిని చూస్ చేసుకోవాలని చూస్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతాం. సో ఎవ్రీడే ఇక్కడ అందరూ పెరగాలని నాకు ఉంటుంది. నిజంగానే ఇక్కడ ఇంకా ఇంతమంది ఉంటే ఎందుకు తక్కువ మంది వస్తున్నారు? కానీ అట్ ద సేమ్ టైం ఇంతమందికే డబ్బు అవసరమేమో, మిగతా వాళ్ళకి కేవలం ఏదో ఐడి వేశారేమో, కానీ వాళ్ళకి లక్ష్యం లేదేమో అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఈరోజు 200 మంది పైన వచ్చారు స్టార్టింగ్లో. ఆ 200 మందికి అయితే డబ్బు అవసరం ఉందనే అనుకుంటున్నాను, లక్ష్యం ఉందనే అనుకుంటున్నాను. సో కాబట్టి పర్వాలేదండి. ఈరోజు ఈ 200 మంది కూడా ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసుకుంటే నిజంగా 400 మంది మా సెషన్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా అలాంటి రోజు రావాలి, అందరూ ఈ సెషన్లో మాట్లాడాలి అని అయితే అందరం కోరుకుందాము. అందరికీ ఎండి గారు అయితే చక్కగా కోట్లు ఇస్తానంటున్నారు. ఈ కోట్లు తీసుకునే కోటీశ్వర్లందరికీ కూడా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వేచ్ఛను అనుభవించాలని కోరుకుంటూ, మరి ఆల్రెడీ 7 అయింది కాబట్టి ఈ సెషన్ని ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నాను. సో సీనియర్స్ కూడా ఈరోజు ఎవరు ఎక్కువ మంది రానట్లున్నారు. సో నిన్న కొత్త వాళ్ళకి మాట్లాడిస్తానన్నాను కానీ ఎవరు కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయలేదు. సో రేపైనా మాట్లాడడానికి ప్రయత్నించండి. రేపు శనివారం, మేబీ రేపు ఉంటుంది, సండే ఉండదు. మళ్ళీ మండే నుండి మనము కొత్త మేడం గారు సార్ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. అంటే రోజు మాట్లాడేవారు కొద్దిగా 2-3 రోజులు అంటే మేము మిగతా కొత్త వారికి అవకాశం ఇద్దాం అన్నారని మేము పాల్గొలేదు, కానీ జూమ్ డైలీ వింటున్నాము. మాట్లాడడానికి అవకాశం ఇస్తే మేము కంపల్సరీ మాట్లాడదాం. కొత్త వాళ్ళకి మాత్రం మనం ఇవ్వడం కూడా చాలా మనకు కూడా మంచిదే, వాళ్ళు నేర్చుకోవాలి. అదే కాన్సెప్ట్ మేము రైట్ చేయట్లేదు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే కొత్త వాళ్ళందరూ ఎంటర్ అవ్వాలండి. ఇంకొక రోజు అవకాశం ఉంది. సో 31కి మన అందరం కలిసి ఒక చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ మండే అవుతుంది. సో మేబీ హాలిడే ఉండొచ్చు, ఎవరి పనులకి కూడా ఆటంకాలు ఉండకపోవచ్చు. కాబట్టి కొంత టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ 180 మందా 200 మందా నాకు తెలీదు. వాళ్ళందరూ కూడా మీ గోల్స్ రాసుకొని నాకు చెప్పండి. నేను ప్రతి ఒక్కరి గోల్ నోట్ చేసుకుంటాను. ఆ రోజు ఉన్నటువంటి మంది వ్యక్తులందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చి లోపు వాళ్ళు అనుకున్న గోల్కి వాళ్ళు రీచ్ అయ్యారా లేదా అనేది మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏమంటారండి, అందరూ ఓకేనా? ఒక్కసారి మ్యూట్ ఓపెన్ చేసుకొని అందరూ ఓకే అని చెప్తారా? ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. అని అందరూ ప్రతి ఒక్కరు ఇద్దరు తీసుకురండి సార్. అందరూ ఓకే ఓకే అంటారు, అందరూ ఇద్దరు తీసుకొస్తే బాగుంటుంది మేడం. జూమ్ మాత్రం మనతో పాటు ఇంకొక తీసుకొస్తే జూమ్ చాలా మంచి సక్సెస్ అవుతుంది. ఒక నిమిషం మేడం. ఓకే మేడం, హలో ఓకే మేడం, మేడం మనం ఎవరో మాట్లాడుతున్నారు, వారు ఒక్కరు మాట్లాడండి సార్. ఓకే మేడం, ఒక్కరు ఏదో ఒక్క నిమిషం మేడం అన్నారు ఎవరో. వినాయక్ రెడ్డి తిరుపతి నుంచి సార్ చెప్పండి.
అందరి చేత మాట్లాడిచ్చారు మేడం. థ్యాంక్ యూ. మాట్లాడారు. ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళు కూడా లేచి మాట్లాడినట్టుగా అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మేడం స్వర్ణ మేడం గారు, నేను ట్రైన్ లో ఉన్నాను అందుకే మాట్లాడలేదు. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరు కూడా గోల్స్ రాసుకొని, ఓన్లీ ఓవరాల్ కాదు, అందరు కూడా గోల్స్ రాసుకొని, అది మీకు మీ మనసాక్షి కూడా అది నా కోసం, నా సీనియర్ కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం అని ఆ విధంగా ఎంత రాసుకున్నా పర్వాలేదు. అది ఆ డ్రీమ్ అనేది రాసుకొని రేపు చెప్పండి మేడం గారికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. ఓకే అండి, మరి ఇక్కడ 7:05 అయింది. ఇక్కడ ఈ సెషన్ ని చేసుకుంటాము. మళ్ళీ రేపటి సెషన్ లో కలుద్దాము. ఈవినింగ్ 8 o'clock ఉన్నటువంటి BOPకి కూడా మీరు ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి. వాళ్ళు వస్తుంటేనే మీకు మీ లక్ష్యాలు త్వరగా చేరుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయండి. ఆల్ ది మేడం, బెస్ట్. ఒక చిన్న సూచన ఈరోజు మేడం. తెలుగులో ఉండదు కదమ్మా. హలో, ఏమన్నారు? ఈ రోజు ఒక చిన్న సూచన మేడం. రాత్రి జమ్ము ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clock ఉంటుంది. ఈ రోజు హిందీలో ఉంటుందండి. LK దాస్ గారు తీసుకుంటారు. సో ఈ రోజు హిందీ మీటింగ్ కి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయండి. సరే, ఒక చిన్న సూచన మేడం. సార్ చెప్పండి. ఇప్పుడు మనము ఈ రోజు జూమ్ మీటింగ్ అయిపోయాక ఫైనల్ లో ఏం చేస్తారు, ఉన్న 200 మందిలో మీకు ఏమి నచ్చిందో అది మీ హృదయ స్పందన ఒక్క మాటలు తెలపాలా, ప్రతి ఒక్కరూ మాట్లాడాలా అనే ఒక సూచన మీరు ఇవ్వండి మేడం. అప్పుడు వాళ్ళ హృదయం ఏమన్నా కదులుతుందేమో చూద్దాము. సార్ ఆల్రెడీ నేను ఎప్పుడైతే నా సెషన్ ఎండ్ అయిపోతుందో వాళ్ళకే అవకాశం ఇస్తున్నాను. వాళ్ళ అభిప్రాయం చెప్పమనే ఇస్తున్నాను. దాదాపు ఈ రోజు 6:40 కాదు 6:47కి నా సెషన్ కంప్లీట్ అయిపోయింది. పావు గంట పైన టైం ఉన్నా కానీ మరి మాట్లాడే వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేస్తాను? మనం ఏం చేయాలి? అదే కొత్త వాళ్ళకే ఇవ్వాలి ఎక్కువగా, ఎందుకంటే వాళ్ళు స్పందిస్తేనే ఇది ముందుకు సాగుతుంది. అందుకని ఎస్ సార్. ఇప్పుడు శ్రీకరాలు అనే ఒక పెద్ద రథాన్ని మనం ఒక 5 మందో 10 మందో లాక్కొని పోలేము. కొన్ని వందలు లక్షల మంది వచ్చినప్పుడు అది గుడి చుట్టూ తిరగలుగుతుంది. అది తీసుకొని రావాలా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. ఈరోజు శుక్రవారం చక్కగా ఆల్రెడీ కొంతమందికి నిన్న వచ్చేసాయి డబ్బులు. ఇంకా ఎవరికైనా కొంతమందికి రాకపోతే ఈ రోజు వచ్చేస్తాయి. చక్కగా హ్యాపీగా ఉండండి అండ్ మంచిగా మీ టీంని బిల్డ్ చేసుకోండి. ఈ రోజే స్టార్ట్ అయ్యాను అనుకొని వర్క్ స్టార్ట్ చేయండి, ఈ రోజు నుండి అయినా సరే. సో నేనైతే April 1st నుండి మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ప్రోగ్రెస్ చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సైనింగ్ ఆఫ్, స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.